పవిత్రమైన ఈ అహోబిల క్షేత్రంలో జరిగే 3 రోజుల మహాయజ్ఞం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం దంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. వేదాలు, మంగళ వాయిద్యాలు, గోవింద గోవింద అనే భక్తుల నామస్మరణలతో పవిత్ర అహోబిలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో కళకళ్లాడింది. కొండలు, అడవులు, దేవాలయ ప్రాంగణమంతా దైవనామస్మరణతో మార్మ్రోగుతూ భక్తిమయ వాతావరణాన్ని సృష్టించింది. శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన శ్రీనివాస యాగం సందర్భంగా 3 రోజుల పాటు ఈ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అహోబిలానికి చేరుకొని స్వామివారి దివ్య కృపను పొందేందుకు పాల్గొన్నారు. ఈ మహాయాగం తొలి రోజు సాయంత్రం నిర్వహించిన శ్రీనివాస స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ సాంప్రదాయాల ప్రకారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు మంగళకరమైన వేద మంత్రాలను ఘోషిస్తూ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించగా మంగళ వాయిద్యాల నాదం ఆలయమంతా మార్మోగింది. భక్తులు గోవింద గోవింద అంటూ భక్తి పారవస్యంతో నామస్మరణ చేయగా ఆ దివ్య వాతావరణం ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారి దివ్య కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఎంతో పరవశించారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న ప్రతి భక్తుడు తన జీవితంలో ఏదో ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావించారు. ఆలయంలో ప్రతిధ్వనించిన వేద మంత్రాలు, మంగళ హారతులు, పుష్పాలంకరణలు, భక్తుల హారతులు ఈ వేడుకకు మరింత శోభను తీసుకొచ్చాయి. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి విశేష హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు తమ కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ మహోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, సనాతన ధర్మ సాంప్రదాయాల గొప్పతనాన్ని, వేద సంస్కృతిని, భక్తి పరంపరను భావితరాలకు చాటి చెప్పే ఒక దివ్య యజ్ఞంగా నిలిచింది. అహోబిలం క్షేత్రంలో నెలకొన్న ఈ ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడి మనసును దైవానుభూతితో నింపింది. మనము విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో శ్రీ శ్రీనివాస లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయజ్ఞాన్ని తలపెట్టి చేస్తున్నాం. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందరికీ అన్ని కష్టాలు తొలగి సుఖంగా ఉండాలని ఒక గొప్ప సంకల్పం చేత ఈ యొక్క మహాయజ్ఞాన్ని తలపెట్టి చేస్తున్నాం. అసలు ఈ కాల లక్ష్మీ నారసింహస్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉద్భవించి 800 వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటున మొదటి రోజు వచ్చి విశేషంగా ఉదయం పూట యాగశాల ప్రవేశం అకల్మష హోమంతో మొదలుపెట్టుకొని సాయంత్రం వేళలో విశేషంగా అగ్ని ప్రతిష్టాపనం, అంకురార్పణం ఇలాగా విశేష కార్యక్రమాలు మొదటి రోజున పూర్తి చేసి, అదేవిధంగా ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి దివ్యమైన సుగంధ పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలతోనూ శతకలశాలతోనూ విశేష అభిషేక కార్యక్రమాలు చేసి సాయంకాలం శ్రీనివాస కళ్యాణం చేసి అదే ప్రకారంగా అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, దేవత కలశాలన్నిటికీ కూడా విశేష పూజా కార్యక్రమాలు చేశాం. ఈ యాగంలో శివుడికి సంబంధించిన అంశలో ఎవరైతే ఉంటారో అష్టభైరవుల దగ్గర నుంచి వీరభద్రుడి దాకా అందరికీ ఆరాధన ఒక పక్క శైవాగమ ప్రకారంగా, అదేవిధంగా శాక్తేయం ప్రకారంగా శాక్తేయంలో ఉండేటువంటి అష్టమాత్రకులు, నవదుర్గలు, చండి, బగళాముఖి, అదేవిధంగా వారాహి, ప్రత్యంగిర, దశమహావిద్యలు వీటన్నిటికి కూడా ఆ ఉపాసకుల చేత వారితో నారసింహ ఉపాసకులు కలిగిన వారందరూ మాతో సహా అందరూ కూడా నారసింహ శ్రీనివాస సుదర్శన యాగాన్ని చేస్తూ దానికి ముందుగా చేసే ఈ కలశాలన్నిటికి కూడా దేవత ఆవాహన చేసుకోవడం అనేది మొదటి రోజు చేస్తాం. ఆవాహన చేసి శ్రీనివాసుడికి విశేష కళ్యాణం చేయడం జరిగింది.
ఇక ఈ 3 రోజుల మహాయాగంలో జరిగిన విశేష పూజలు, హోమాలు, నవనరసింహస్వామి దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ప్రత్యేక విశేషాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంది మన HN9 టీవీ. అలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. గోవిందా గోవిందా.